నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఆంధ్రప్రదేశ్లో సీఎస్ ని బదిలీ చేయబోతున్నారా? మరి ఎలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకోబోతున్నాయి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీఎస్ ని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు ఒకే జిల్లా వాళ్ళు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా విడిపోయినటువంటి తెలంగాణలో కానీ ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, అలాగే డీజీపీ ఉన్నటువంటి దాఖలాలు లేవు. బహుశా నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేము. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ కాంబినేషన్ చూడొచ్చు మనం. గతంలో ఎప్పుడు తారసపడలేదు, చూసేటువంటి అవకాశం కూడా రాలా. కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తుంది. ఒకే జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కీ పొజిషన్. ఒక రాష్ట్రానికి ఏవైనా అత్యంత ప్రధానమైనటువంటి పోస్టులు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యమంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ ఏమో లెజిస్లేషన్ వ్యవస్థని నడుపుతూ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని నడుపుతూ ఉంటారు చీఫ్ సెక్రటరీ. లెజిస్లేషన్ వ్యవస్థనేమో ముఖ్యమంత్రి నడుపుతూ ఉంటారు. లా అండ్ ఆర్డర్నేమో డీజీపీ నడుపుతుంటారు. చాలు, రాష్ట్రానికి వాళ్ళే ముఖ్యం. సరే, ఇంటెలిజెన్స్ అది ఎలాగో ఉంటుంది, ఇంటెలిజెన్స్లో కూడా డీజీపీలో భాగంగా డీజీపీ అండర్లోనే ఉంటుంది. అంత పెద్ద కీలకమైనటువంటి పోస్టులు ఒకే సామాజిక వర్గంలో ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో, రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పేసి ఎవరైనా అనుకోగలరా? ఛాన్స్ లేదు. పైగా అక్కడ జరిగినటువంటి అరెస్టులు గత 5 సంవత్సరాల నుంచి, కేసులు, ఇవన్నీ చూస్తే అక్కడ ఉన్నటువంటి డీజీపీని ఖచ్చితంగా మారుస్తారు అనేటువంటి ప్రచారం గత కొంతకాలంగా నడుస్తోంది. చీఫ్ సెక్రటరీ ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి చీకటి జీవోలు ఇచ్చారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు సంక్షేమ పథకాలకి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ని డైవర్ట్ చేశారు. దాదాపు 13,000 కోట్ల రూపాయలు సొంత కావాల్సినటువంటి వాళ్ళకి, కాంట్రాక్టర్స్కి ఇచ్చుకున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు పెన్షన్లు నడుస్తున్నాయి. పెన్షన్లు ఇంటికి పోయి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇప్పించాలి? ఇవన్నీ ఎవరు రన్ చేయాలి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఆర్డర్ చేస్తే స్టాఫ్ వినే పరిస్థితి ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యం అని అంటే, ఎలక్షన్ కమిషన్లో భాగం చీఫ్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్కి హెడ్. ఆయన మొత్తం నడిపించాలి. ఆయన ఏం చేశారు? ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి పోయి వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నటువంటి క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? వాలంటీర్లని మీరు ఇన్వాల్వ్ చేయొద్దు ఎలక్షన్ ప్రక్రియలో, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వ్యవహరిస్తున్నారని చెప్పి నమ్మి వాళ్ళని దూరంగా పెట్టింది. దూరంగా పెట్టినప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థని ఉపయోగించుకోవాలి కదా, చీఫ్ సెక్రటరీ ఉపయోగించుకోవాలి కదా, చీఫ్ సెక్రటరీ ఉపయోగించుకోవాలి. చీఫ్ సెక్రటరీ బాధ్యత అది. ఇప్పుడు గత 2 రోజుల నుంచి 31 మంది చనిపోయారు పెన్షన్లకి క్యూలో నించొని. ఇది అఫీషియల్గా చెప్తున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. 31 మంది వయోభారంతో ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్లు తీసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయానికి వచ్చి క్యూలో నుంచున్నందువల్ల డీహైడ్రేషన్ కారణంగా కానీ, లేదా వివిధ రకాల కారణాల కారణంగా కానీ చనిపోయారని చెప్పి లెక్క చెప్తున్నారు కదా వాళ్ళు. ఈ 31 మందిని ఎవరు చంపేసినట్టు? ప్రభుత్వమే చంపేసినట్టు కదా. ప్రభుత్వ హత్యల కిందనే వీటిని భావించాలని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన చెప్తోంది. పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పిందా? జనసేన చెప్పిందా? చెప్పలేదు కదా. వాలంటీర్లను దూరంగా పెట్టమన్నారు. వాలంటీర్లను దూరంగా పెట్టాలి, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. అది కూడా ఎవరు చేశారు? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ చేసింది. ఆ సంస్థలో ఉండేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు అని చెప్పి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పరస్పరం విమర్శలు చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ సిస్టానికి హెడ్గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆయన బాధ్యత వహించాలి కదా. పెన్షన్లో 1వ తారీఖు ఇవ్వాల్సింది
ఇవ్వాలి కదా, ఇవ్వకుండా 3వ తారీఖు ఇస్తారని చెప్పారు. ఫండ్స్ లేవని, ఫండ్స్ లేని విషయం చెప్పకుండా 3వ తారీఖు ఇస్తామని చెప్పారు. 3వ తారీఖు ఇస్తామని చెప్పినటువంటి చీఫ్ సెక్రటరీ మరి 3వ తారీఖు ఇళ్ళకెళ్ళి ఇప్పించాలి అనేటువంటి బాధ్యత ఉండాలి కదా. ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉంది కదా, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది ఉన్నారు కదా, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు కదా, వీళ్ళంతా ప్రభుత్వ అండర్లో ఉండేటువంటి వాళ్ళే కదా. మరి వాళ్ళ చేత ఇంటికి పోయి వీళ్ళకందరికి ఎందుకు పెన్షన్లు ఇప్పించలేదు? మరి ఆ 31 మందిని ఎవరు చంపినట్టు, ఎందువల్ల చనిపోయినట్టు? ప్రభుత్వ వైఫల్యమే కదా అది. అది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలి. అదే ఎలక్షన్ కోడ్ లేకపోతే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలి. ఈ 31 మంది చనిపోయారు, ఇంకొక 4 రోజులు మళ్ళీ పెన్షన్లు ఇస్తామంటున్నారు. ఇప్పుడు 80% పెన్షన్లు ఇచ్చాం, ఇంకా 20% ఇవ్వాలని చెప్తున్నారు. మరి ఈ 2-3 రోజులు ఏం జరుగుతుందో తెలియదు. సో అలాంటప్పుడు ఈ మొత్తానికి ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలి. దీని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ వెళ్ళింది ఇప్పుడు తాజాగా. కేవలం చీఫ్ సెక్రటరీ బాధ్యత రాహిత్యం కారణంగా ఈ వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి ఈ కుట్రకి బాధ్యులుగా ఈయన కనిపిస్తున్నారు కాబట్టి ఈయన మార్చాలి అనేది ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్కి. సో చీఫ్ సెక్రటరీని మార్చకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం లేదు అనేది ఒకటి చెప్తున్నారు. ఇక రెండో ఆరోపణ ఏంటి ఆయన మీద? ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం 6 IPSల్ని 3 IASల్ని బదిలీ చేసింది. వాళ్ళని ఎన్నికలకి దూరంగా ఉంచాలని చెప్పింది. వాళ్ళల్లో ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్పీ, అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ, అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరు, తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీ, వీళ్ళు లిస్ట్ ఉన్నారు. సో వీళ్ళని బదిలీ చేసి వీళ్ళ ప్లేస్లో 48 గంటల్లో కొత్త వాళ్ళని అపాయింట్ చేయండి అని చెప్తే ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? చీఫ్ సెక్రటరీ. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న చీఫ్ సెక్రటరీ తీసుకోవాలి. చీఫ్ సెక్రటరీ తీసుకొని ఏం చేశారు? ఆయన ఆ లిస్ట్ ఒకటి పంపించారు. ప్రతి పోస్ట్కి 3 చొప్పున పంపిస్తే ఆ 3లో ఒకరిని మెరిట్ బేస్డ్గా ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేస్తుంది. జవహర్ రెడ్డి, ఆ చీఫ్ సెక్రటరీ ఉన్న జవహర్ రెడ్డి ఈ మెరిట్ లిస్టులో ఎవరెవరిని పంపించారు? కన్ఫర్మ్డ్ IASల్ని, కన్ఫర్మ్డ్ IPSల్ని పెట్టి ఒక్కళ్ళని మాత్రమే, ఆ 3లో ఒకరి పేరు మాత్రమే డైరెక్ట్ IPSలు, డైరెక్ట్ IASలు పెట్టారు. సరే, ఉన్న వాళ్ళలో మెరిట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేస్తే వాళ్ళల్లో ఒక 3 ఆల్మోస్ట్ 50% మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులనే అపాయింట్ చేశారు. అంటే ఈయన పంపించినటువంటి లిస్టు బేస్ చేసుకొని ఈయన ఎలాంటి వాళ్ళని పంపించాలి? తటస్థంగా ఉండేటువంటి వాళ్ళని, ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో నిర్వహించేటువంటి వాళ్ళని పంపించాలి లిస్టు. కానీ ఆయన పంపించినటువంటి లిస్ట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉండేటువంటి వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి పంపించారు. వాళ్ళలో ఇప్పుడు మళ్ళీ ప్రకాశం జిల్లా కలెక్టర్ని, అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ని వేశారు. వాళ్ళిద్దరికి ప్రీవియస్ లిస్టు చూస్తే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తే ఆ దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా రివర్స్లో తెలుగుదేశం పార్టీ మీద పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం జిల్లా ఎస్పీలుగా అపాయింట్ చేశారు. దీంతో పాటు ఆయన పంపించినటువంటి లిస్టులో దాదాపుగా 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూలరే ఉన్నారు అనేది ఇప్పుడు మళ్ళా ఒక కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది. ఇంకొక వైపు పురంధరేశ్వరి, రాష్ట్రంలో ఉన్నటువంటి 22 మంది సివిల్ సర్వెంట్లు, IASలు కానీ IPSలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని చెప్పి కొన్ని ఆధారాలతో సహా ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని వాళ్ళని బదిలీ చేయటమో లేదా పక్కన పెట్టడం చేస్తే వాళ్ళ ప్లేస్లో మళ్ళీ అపాయింట్మెంట్ అయ్యేటువంటి వాళ్ళని కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళనే చూపించడానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి పాల్పడుతున్నారు. అలాంటప్పుడు ఆయన్నే మార్చాలి కదా. అందుకే ఆయన మార్చాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు వస్తుంది. అలాగే డీజీపీని కూడా మార్చాలనేటువంటిది డిమాండ్ వస్తుంది. కాబట్టి చీఫ్ సెక్రటరీని మార్చాలనే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ మేరకు బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా కంప్లైంట్లు చేస్తుంది. సో రాబోయే రోజుల్లో ఆయన్ని మార్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మరి మారుస్తారా లేదా అనేది చూడాలి.